అంటే లమ్ అని ఒకసారి ధారణ చేసి తీసుకెళ్ళి మూలాధారంలో వదిలేలా గురుగారు, లేదా లమ్ లమ్ అని 4 సార్లు అనుకుని ఒకేసారి తీసుకెళ్ళగలరు? కాదు కాదు, ఇది కూడా మంచిదే. అయితే ఆ లమ్ అనే బీజాక్షరాన్ని ఒకసారి నెమ్మదిగా తీసుకెళ్ళడం అంటే ఇక్కడ భావన చేయటమే. ఇప్పుడు అది ఎక్కడి నుంచో మళ్ళీ ఓ నాడి ఏం లేదు, భావనతోటే నెమ్మదిగా తీసుకెళ్ళి ఆ మూలాధార స్థానంలో వదిలేస్తాం. అలా ఒకటి, తర్వాత రెండోసారి, తర్వాత మూడోసారి, తర్వాత నాలుగోసారి. ఆ మాదిరిగానే చేస్తున్నారు, ఆ మాదిరిగానే జరగాలి. ఇప్పుడు ఈ మార్గం ఏదైతే ఉందో, ఇప్పుడు మనస్సులో మనం అనుకున్న తర్వాత మూలాధారం వరకు వెళ్ళే మార్గంలో ఏదైతే ఉందో, ఇందులో అన్ని రకాల శక్తి, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి స్వాధిష్టానం, మూలాధారం, అనాహతం, ఇలా ఇవన్నిటి ప్లేస్ని టచ్ చేసుకుంటూ వెళుతుందేమో అది ఇక్కడ. అందుకే తెలియట అన్న, ఇవన్నీ మనకు బాగా తెలిసినాయి. మనము ఫోటోలు చూస్తున్నాము, బుక్కులలో, వీడియోలలో. తర్వాత ఈ పేర్లు తెలిసాయి, చక్రాలు, షడ్చక్రాలని, సహస్రారం అని, ఇంత జ్ఞానం ఉంది కదా. ఎంత జ్ఞానం పెరుగుతుంటే అంత డిస్టర్బెన్స్ ఎక్కువవుతుంది, అంటే సందేహాలు పెరుగుతాయి, సహజం అది. అందుకే ఇప్పుడు నీకు మూలాధారం ఒక్కటే తెలుసు, మిగతావి తెలియవు. ఇప్పుడు ధారణ మార్గంలో ప్రవేశించే వాళ్ళని నేను ఏమంటానంటే, మీరు గతంలో విన్నవన్నీ, తెలిసినవన్నీ మర్చిపోవాలి. అంటే ప్లెయిన్ పేపర్ కావాలి, నీకు ఏమీ తెలియదు అనుకొని ప్రారంభం చేయాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు అనాహతం ఉంది, తర్వాత విశుద్ధి ఉంది, ఆజ్ఞా చక్రం ఉందని ఎవరు చెప్పారు? అంటే తర్వాత బీజాక్షరాలు చేసేటప్పుడు మరి ఇవన్నీ వస్తాయి. కాబట్టి మొదలు నీకు తెలియదు. నువ్వు లమ్ అనే బీజాక్షరం తీసుకునేటప్పుడు నీకు ఏమీ తెలియదు, ఏ చక్రాలు తెలవవు, ఏది తెలియదు, డైరెక్ట్గా మూలాధారంకే వెళ్తావు. రెండోసారి చేస్తున్నప్పుడు ఆ స్థానానికే వెళ్తావు, మిగతా నీకు మధ్యలో తగులుతున్నా. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినాక మీరు ఈ ప్రశ్న వేసింది, వీటిని అన్నిటిని టచ్ చేసుకుంటూ పోతుందా అని. ఇంకొకటి ఏమిటంటే, ఈ సాధనలన్నీ కూడా మూలం హఠయోగం కానీ, ఈ నాదయోగం, నాడీ యోగం, నాడీ శుద్ధి, ఇవన్నీ కూడా ధ్యానం కోసమే. ఏ ధ్యానం అంటే తురీయ ధ్యానం కోసమే, చివరి మెట్టు కోసమే ఇవన్నీ చెప్పబడ్డాయి. అప్పుడు ఏమైందంటే చివరి మెట్టుకు పోయినాక ఇవన్నీ పోతాయి. కనుక అంతవరకు దాకా ఈ దేహం అవసరము, దేహానికి కావలసిన ఆరోగ్యం అవసరం, కాబట్టి ఈ విధానం ఏర్పరిచారు. ఇప్పుడు అట్లా చేసుకుంటూ వెళ్తే నీకు ఎక్కడ స్థానంలో అక్కడనే నీకు పవర్ పెరగాలి. ఇప్పుడు మధ్యలో ఇవి తగులుతున్నాయి అనుకోండి, ఆ లమ్మనే బీజాక్షరం శక్తి క్షీణిస్తుంది కదా, నీకు అక్కడి దాకా బోధిగా కదా. మరి అప్పుడు అలాంటప్పుడు ఆ కేంద్రం దగ్గర వీళ్ళు ఏదైనా ఒక చేయి పెట్టుకున్నా, ఇంకోటి అక్కడ గుర్తుగా ఉండేలాగా అవకాశం ఉంది. ఇప్పుడు మనస్సుకు గుర్తుంటుంది, మీరు మూలాధారం అనకండి, ఏది గుదరంధ్రం అని చెప్పామనుకోండి. గుదరంధ్రం అనేది అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూడా భోంచేయగలరు, ఎందుకంటే చెయ్యి ప్లేట్లో కలుపుతుంది, చేతిలో బుక్క తీసుకుంటారు, డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది, ఇక్కడ పెట్టుకోరు. మీరు కళ్ళు మూసుకొని కూడా చీకట్లో కూడా భోంచేయగలరు. కరెంటు లేదు, మీకు అన్నం కనిపిస్తలేదు, మీరు కనిపిస్తలేరు, చెయ్యి ప్లేట్లో ఉంది, బుక్క తీసుకుంటారు, నోటి దగ్గరికి ఈ చెయ్యి వెళ్తుంది. ఎలా వెళ్తుంది నోటి దగ్గరికి చెయ్యి అంటే, బాగా అలవాటైంది. అంటే మన శరీరం లోపలి భాగాలు మనకు తెలియవు, కానీ పై భాగాలు మొత్తం మనకు అలవాటైపోయింది, తెలుసు. ఉదరంధ్రం అంటే తెలుసు, అదేంటి మూత్ర విసర్జన స్థానం అంటే తెలుసు, అలాగే నాభిస్థానం అంటే తెలుసు, హృదయస్థానం అంటే తెలుసు, కంఠస్థానం అంటే తెలుసు. కాబట్టి మీకు మనస్సుకు తెలియకుండా ఏముంది, మనసుకు తెలుసు కాబట్టి అది తీసుకెళ్తుంది. ఇంకొకటి, మనసు ఎట్లాంటిదంటే, ఇవన్నీ గతంలో మనం ఎంతో కొంత సాధన చేసి ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ఇవన్నీ చేయట్లేదు. ఈ పంచభూతాలు కానీ, శరీరం కానీ, చక్రాలు కానీ, అంతా మనస్సుకి, శరీరానికి ఎన్నో జన్మల పరంపర నుంచి వస్తుంది కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది, మనస్సు ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. లమ్ అనగానే అదే వెళ్తుంది. మీరు ఒక్కరోజు ప్రయత్నం, రెండో రోజు దానంతరం అది వెళ్ళిపోతుంది. కనుక ప్రయత్నమే ఇందులో. పంచభూత తత్వాల్లో అంటే భూతత్వం కానీ, జలతత్వం కానీ, అగ్నితత్వం కానీ,
వాయుతత్వం కానీ ఆకాశతత్వం కానీ ఏ తత్వం లోపిస్తే మనిషికి ఏ విధమైన అనారోగ్యాల్లో ఉంటుంటాడు? వాస్తవమే. అసలు పంచభూత సమన్వయంతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. సహజంగా ఇప్పుడు బయట ప్రపంచానికి శరీర తత్వానికి వ్యతిరేకంగా ఉంది. అక్కడ ఆకాశం ఎక్కువ ఉంటే ఇక్కడ ఆకాశం చిన్నగా ఉంది, భూమి పెద్దగా ఉంది. ఇప్పుడు వచ్చే సమస్యలంతా భూతత్వంతో వస్తుంది, కానీ ట్రీట్మెంట్ ఆకాశతత్వానికి జరగాలి. ఉన్నదాన్ని తగ్గించకుండా చిన్నదాన్ని పెద్దగా చేసుకోవాలి. అది ఒకటి. ట్రీట్మెంట్ చేయడంలో మీకు ఏం చేస్తారంటే ఏదో ఒక అవయవానికి, ఇప్పుడు శరీరానికి జ్వరం వస్తే ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తారు కదా, ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తారు, కండరానికి ఇస్తారు, లేదా ఇక్కడ సిలిండర్ పెట్టడానికి ఇక్కడ తీసుకుంటారు అన్నట్టుగానే ఇప్పుడు భూతత్వం వల్ల మనకు సమస్యలు ఎక్కువ. శరీరం పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు శరీరంలో ఏమిటంటే ఆకాశతత్వం పెరగాలి. అందుకే భూమిని మనం 4 సార్లు తీసుకొని ఆకాశాన్ని 16 సార్లు తీసుకుంటున్నాం. ఈ చిన్నగా ఉన్న ఆకాశాన్ని లోపల పెంచుతున్నాం. అంటే మానసికంగా ఇది ఇక్కడ శరీరంలో ఏం పెరగదు, మనకేం కనపడదు, శరీరం ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. ఆ భావన, ఆ దృష్టి, ఆ ప్రేరణ, ఆ తరంగాలు శరీరంలో ఆకాశతత్వాన్ని పెంచుతాయి. ఎప్పుడైతే ఆకాశతత్వం పెరిగిందో వికారం అనేది ఉండదు. ఇప్పుడు బెలూన్ ఉంది, బెలూన్ను మనం మొత్తం గాలి నింపేసామనుకోండి, అది పైకి చూడ అందంగా కనిపిస్తుంది, లోపల ఏ మాత్రం వికారం ఉండదు, అందులో గాలి మాత్రమే ఉంటుంది. అదే మాదిరిగా మన శరీరంలో మొత్తం ఆకాశమే నిండిపోతే అప్పుడు ఇక సమస్య లేదు, భూమికి ఏమాత్రం ప్రమాదం లేదు. ఇప్పుడు ఆకాశంలో భూమి ఎలా ఉందంటారు? ఇంత పెద్ద ఆకాశంలో భూమి చిన్నదని తెలుసు. భూమి అంటే గుండ్రంగా ఉంది. మనం అంతరిక్షానికి పోతే లేక ప్లానిటోరియంకి పోతే భూమి కనిపిస్తుంది. ఆకాశంలో భూమి ఉంది. ఎలా ఉంది? చుట్టూ ఆకాశమే ఉంది, భూమి మధ్యలో తేలియాడుతుంది గాలిలో. అలాగే శరీరం కూడా అలా భూమి ఆకాశంలో ఏ విధంగా రక్షింపబడ్డదో ఈ శరీరం కూడా అలా రక్షింపబడుతుంది. ఇప్పుడు మన బయట కూడా ఆకాశమే ఉంది, ఇప్పుడు మన మధ్య కూడా ఆకాశమే ఉంది. శూన్యం అంతా ఆకాశమే, అవకాశం అంతా ఆకాశమే. అలాంటి ఆకాశంలో మనం హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. అనారోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యం విలువ తెలియదు, ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్యం విలువ తెలియదు. అదే మాదిరిగా మనకు అనారోగ్యమే లేకపోయిన తర్వాత ఆరోగ్యమే, అదే ఆనందం, ఆరోగ్యం ప్రాథమిక ఆనందం. అట్లా ఈ పంచభూత ధారణ వల్ల శరీర శుద్ధి సక్రమంగా ఏర్పడుతుంది. శరీరం చాలా శక్తివంతంగా తయారవుతుంది, తేలిక అవుతుంది, మలినాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు స్నానం చేస్తే ఏ విధంగా మీరు ఆరోగ్యంగా ఆ పూటకి ఆ సమయంలో మీరు ఎంత హాయిగా ఉంటారో అలా శరీరం అంతా కూడా తేలికగా ఉంటుంది. తర్వాత గతంలో ఉన్న వ్యాధులు వస్తాయి సమస్య. ఇప్పుడు 40-50 ఏళ్ళు వచ్చాయంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరికి బీపీ అని, షుగర్ అని, లేదా కాళ్ళ నొప్పులని, మెడ నొప్పులని, ఏవేవో సైనస్ అని, ఇంకోటి స్పాండిలైటిస్ అని, ఏవేమో రకరకాల వ్యాధులు, థైరాయిడ్ అని, ఈ విధంగా వ్యాధులు వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అయితే వాళ్ళేమంటారంటే ఇప్పుడు మేము మొదలు పెడుతున్నాం సాధన, మరి మాకు ఇవి రోగాలు తగ్గాలి. ఎవరికైనా ఆరోగ్యం కావాలని ఉంటుంది, మరి ఈ రోగాలు రాకుండా కావాలి, తగ్గిపోవాలనే ఆదుర్ద వాళ్ళకు ఉంటుంది. సాధన ఎప్పుడు కానీ ఏముంటుందంటే ఆయుర్వేదిక్ మందు లాంటిది. అంటే వచ్చిన రోగాన్ని తగ్గించడానికి చాలా సమయం పడుతుంది, రాకుండా చేయడం సులభం. ఏ రోగం లేదు, వీడికి ఏ వ్యాధి రాకుండా చేయడం చాలా సులభం. సాధన చేస్తే ఏ వ్యాధి రాకుండా ఉంటుంది. కానీ మీరు రాకముందు ఇది మొదలు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ సాధన మొదలు పెడుతున్నాం కనుక దీనివల్ల ఏమవుద్దంటే పెరగకుండా ఉండవచ్చు, లేదా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే తగ్గడం కష్టం అంటున్నా. తగ్గుతుందన్న ఆశతో, భ్రమతో దానికోసమే చేయడం సరైనది కాదని. ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎలా వస్తాయంటే ఇదంతా కూడా మనం శరీరమే వేడి శరీరం. సహజంగా 90% శరీరాలన్నీ వేడి శరీరాలే.
ఈ వేడి శరీరాలలో మన శరీరంలోనే జఠరాగ్ని వేడి ఉంటేనే మనం ఉండగలుగుతున్నాం. ఇలాంటి వేడి శరీరంలో ఈ మనస్సు చేసే ఈ సాధనలో వేడి పెరుగుతుంది. ఈ వేడి ఆ వేడి పెరగడం వల్ల వీళ్ళకు కళ్ళ మంటలో తలనొప్పో అజీర్ణమో ఇవన్నీ తయారవుతాయి. బాగా వేడి మూత్రంలో మంటనో ఇటువంటివి వస్తాయి. అందుకని ఈ విధమైన వాళ్ళ ఆరోపణలు కూడా వచ్చాయి ఇలా జరుగుతుందని. అంటే ఇందాకే చెప్పాం, ఇది స్త్రీలు చేయబడే సాధన కాదు. స్త్రీల సాధన వేరే ఉంది, స్త్రీలకు ప్రత్యేకించి చెప్పబడింది. ఒక సాధకుడు కూడా ఈ విషయం సూచించాడు, మీరు స్త్రీల కోసం ప్రత్యేకించి చెప్పండి అని. అయితే అప్పుడు గుర్తొచ్చింది నిజమే అని. ఇప్పుడు స్త్రీలకు లేదు అంటే కుదరదు, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకు కూడా ఆనంద జీవనం కావాలి కదా. ఒకప్పుడేమో వాళ్ళు పురుషుడు ఆనందంగా ఉంటే స్త్రీ ఆనందంగా ఉంది, శివుడు ఆనందంగా ఉంటే పార్వతి ఆనందంగా ఉంది. ఇప్పుడు అలా పరిస్థితి లేదు, పార్వతి ఆనందం పార్వతికే, శివుడి ఆనందం శివుడికే. కనుక ఇప్పుడు పార్వతి ఆనందంగా ఉండాలంటే వాళ్ళు కూడా సాధన ఏం చేయాలి, మేము ఎలా చేయాలని అడుగుతున్నారు. కనుక ఈ పంచభూత ధారణ ప్రక్రియలోనే స్త్రీల శరీరం ఎలాంటిదంటే దూది లాంటిది. వాళ్ళు మొదలే తేలికగా ఉన్నారు, పురుషుడేమో భూతత్వాన్ని పూర్తిగా నింపుకొని బాగా కఠినంగా ఒక రాయిలాగా పురుషుడి శరీరం తత్వం. స్త్రీ శరీర తత్వం అలాంటిది కాదు, చాలా మెత్తడిది. క్లే ఉంటుంది కదా, బొమ్మలు చేసే క్లే లాంటిది, ఎలా మలుచుకుంటే అలా మలుగుతుంది. అలాంటి వాళ్ళు ఈ 4, 6, 8, 12, 16 ఇలా లెక్కించుకుంటూ ఈ లం రం వం యం హమ్ అని చేసుకుంటూ పోతే వాళ్ళ శరీరం తట్టుకోదు, వేడి పెరుగుతుంది, లేదా ప్రకంపనలు వస్తాయి, ఊగడం అవుతుంది, ఇలాంటివి జరుగుతాయి. ఇంకా తేలిక అయ్యేసరికి ఊగుతుంది కదా. పురుషుల శరీరాలు ఎవరి ఊగవు, స్త్రీల శరీరాలే ఊగుతాయి. కారణం ఏమిటంటే వాళ్ళు తాదాత్మ్యము చెంది అందులోనే వాళ్ళు ఇంకా తేలికగా అయ్యేసరికి శరీరము మొదలే తేలికగా ఉంది, ఈ సాధనతో ఇంకా తేలికైంది అయ్యేసరికి వాళ్ళు ఊగడం స్టార్ట్ అవుతుంది. అందుకే అది మంచిది కాదు. కాబట్టి వాళ్ళు తేలికగా ఉన్న శరీరంలో చేయవలసిన సాధన ఏమిటంటే మనం ప్రత్యేకించి చెప్పుదాం, ఇప్పుడు కాకుండా ఈ వరుస క్రమంలో కాకుండా స్త్రీల సాధనను మనం ప్రత్యేకించి వాళ్ళకి తెలియజేద్దాం. అంటే దాని యందు విశ్వాసం ఉన్నవాళ్ళు అది కొనసాగిస్తారు, దాంతో లాభపడతారు, వాళ్ళకు ఆనంద జీవనం లభిస్తుంది. చెప్పడం మన ధర్మం.